హలో అండి, వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదిగోండి జాన్విత అయితే స్కూల్కి రెడీ అయిపోయింది. బస్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. బస్ ఇంకా రావట్లేదు, సో వెయిట్ చేస్తుంది. లేట్ అవుతుంది అనుకుంటున్నా. సరే బాయ్ చెప్పే. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను స్కూల్ నుంచి వచ్చాక కలుద్దాం. హలో అండి, జాన్విత అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. స్కూల్కి వెళ్ళిపోయాక చిన్నోడు కూడా ఇంకా లేవలేదన్నమాట అప్పటికి. సర్లే వాళ్ళు లేచే లోపల ఇంకా ఏమన్నా పని ఉంటే చేసుకుందామని చెప్పి అయితే ఇంకా బట్టలు అయితే ఉన్నాయి వాషింగ్కి వేయాల్సినవి. సో నేనైతే బట్టలు వాషింగ్కి వేద్దామని అయితే వచ్చాను ఇక్కడికి బయటికి. సో బట్టలు అయితే వాషింగ్ ఇంకొండి వేసేస్తున్నాను. లేచేసాడు. గుడ్ మార్నింగ్. చిన్నోడు చెట్లు బెట్టలతో ఆడుతున్నాడు. చెట్లు బెట్టలతో. అక్కేది ఎక్కడికి వెళ్ళింది? స్కూల్కి వెళ్ళిపోయిందా? నువ్వు వెళ్తావు స్కూల్కి? వెళ్ళిపో అయితే బస్ ఎక్కి వెళ్ళిపోతావా? బండి మీద వెళ్తావా? ఎవరు తీసుకెళ్తారు? అవునా? బువ్వా బువ్వా తింటావా? ఎక్కడ? కింద 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 అంటావు. చిన్నోడు చూడండి ఇక్కడ ఎలా ఆడుతున్నాడు. ఎక్కడ వేయించుకోలేదు కదా. ఏం తింటావు ఇప్పుడు? టిఫిన్ బువ్వ కాదు, టిఫిన్ ఏం తింటావు? ఇడ్లీయా, పూరియా, బజ్జియా, గారా? పూరి తింటావా? గుడ్డు తింటావా? పూరియా. డాడీని తెమ్మందాం అయితే. ఓకే, గుడ్ మార్నింగ్ అమ్మా. చిన్నాడు ఏం తింటున్నావు? అక్కడైతే టీవీలో గంగోత్రి మూవీ అయితే వస్తుందండి. ఇంకా అదైతే బాగా ఇంట్రెస్టింగ్గా చూసేస్తున్నాడు. హలో అండి, ఇవాళ అయితే నేను అంటే వ్లాగ్ ఏం తీయలేదు. మామూలుగా డైలీ రొటీన్ లాగా అలా ఏం తీయలేదు. జస్ట్ ఒక రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడైతే 3:30 అయింది. సో జాన్విత స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఏం తింటున్నావు? ఏం తింటున్నావు? కమలాకాయ చూపించు. బొట్టు పెట్టుకున్నావా? ఇది వచ్చి బొట్టు ఎంత బాగుందో. చిన్నగడ్డి చూసాను కదా, బొట్టు పెట్టానండి. బొట్టు పెట్టమన్నాడు పొద్దున్న అయితే. బొట్టు పెట్టమన్నాడు అని బొట్టు పెట్టాను చిన్నోడికి కదా. బొట్టు బాగుంది కదా.
సో ఇప్పుడైతే ఒక రెసిపీ, ఒక స్నాక్ చేస్తున్నానండి. స్నాక్ ఐటమ్ నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. ఏంటంటే స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్తో వడ. ఇదిగోండి స్వీట్ కార్న్. ఇవి అయితే బాయిల్ చేశాను ఆల్రెడీ. ఇవైతే ఇంకా ఇవన్నీ ఒలిచి స్వీట్ కార్న్తో అయితే వడ చేద్దాం అనుకుంటున్నా. ఎలా వస్తుందో చూడాలి మరి, చూద్దాం. చూడండి ఇక్కడ అయితే ఒలుస్తున్నా స్వీట్ కార్న్. చాలే ఇంకా ఇవైతే వచ్చేసాను. ఈ స్వీట్ కార్న్ అయితే వచ్చేసా కదా, ఇవైతే మనం ఇప్పుడు మిక్సీలో వేసి కొంచెం బరగ్గా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం బరగ్గా అయితే పేస్ట్ చేసుకోవాలి. నేను మిక్సీ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. హలో అండి, జాన్విత అయితే ఇంకోండి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను బ్రష్ చేసుకొని వస్తా. స్వీట్ కార్న్ అయితే ఇంకొంచెం బరగ్గా చేశాను, కొన్ని అయితే వదిలేసాను అనమాట. అంటే మధ్య మధ్యలో ఒక ఫుల్ స్వీట్ కార్న్ లాగా వస్తుంది కదా, సో అలా అయితే చేద్దామని చెప్పి ఇందులో అయితే కొన్ని గ్రైండ్ చేయని కూడా వేసాను స్వీట్ కార్న్. ఇందులో అయితే ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర తీసుకున్నాను. ఇందులో అయితే వేసి మిక్స్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి నేను అప్పుడే వేయట్లేదండి. జాన్వితకి అదే పిల్లలకి అయితే కొన్ని తీసేసి అయితే అప్పుడు వేస్తాను. మళ్ళీ వాళ్ళకి మధ్య మధ్యలో పచ్చిమిర్చి వస్తే తినరు కదా, సో అప్పుడైతే వేయట్లే పచ్చిమిర్చి అయితే. ఉల్లిపాయలు, కొత్తిమీర అయితే వేస్తున్నాను. నాకైతే ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, సో అందుకే అయితే నేను ఇలా చేస్తున్నాను. ఇందులో అయితే కొంచెం బియ్యం పిండి ఇంకా శనగపిండి కూడా వేస్తానండి. ఈక్వల్ క్వాంటిటీస్లో అయితే తీసుకుంటున్నాను. అయితే నేను 2 స్పూన్స్ శనగపిండి, బియ్యం పిండి ఒక 2 స్పూన్స్, 2.5. సాల్ట్ అయితే కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసాను, సో ఇందులో అయితే కొంచెం వేసాను. ఇంకా బాగా మిక్స్. ఇంకా వాటర్ అవి ఏం అవసరం లేదండి, ఎందుకంటే స్వీట్ కార్న్లోనే యాక్చువల్గా వాటర్ ఉంటుంది కదా. ఇంకా నాకైతే వాటర్ పడవేమో అనిపిస్తుంది, నేనైతే వాటర్ వేయట్లేదు. కన్సిస్టెన్సీ ఇంకా లూజ్గా ఏమన్నా ఉంటే చూసుకోవాలన్నమాట. వడలు అయితే పర్లేదు, లేకపోతే మళ్ళీ కొంచెం పిండి వేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవాలి. సరిపోయింది. ఇంకా ఏదైతే వడలు అవుతున్నాయో లేదో చూద్దాం. జస్ట్ ఫస్ట్ అయితే ఒక చిన్న బాల్ తీసుకుని ఇలా చేతిలోనే వేసేయచ్చండి. అంటే పేపర్ అది అవసరం లేదనుకుంటాం. ఇవి జస్ట్ ఇలా ట్రై చేద్దాం ఒకసారి. మాకైతే వడలు అవుతున్నాయి, ఏం విడిపోవట్లేదు కదా. చూడండి, బాగానే ఉన్నాయి, బ్రేక్ అది అవ్వకుండా బాగానే ఉన్నాయి. సో ఇలా అయితే సరిపోతాయి. వడలు వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకైతే. కొంచెం, చాలా కొంచెం అయితే వేస్తున్నాను. ఇదిగోండి, కొంచెం సరిపోతుంది.
ఇదిగోండి, ఇదైతే ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకొని డీప్ ఫ్రై చేస్తాం కదా, సో ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం ఇస్తాను. సరిపోద్ది. ఆయిల్ అయితే ఇంకోటి చూసారు కదా, వేడైపోయింది. ఇదిగోండి వడలు అయితే ఇంకోండి ఇలా వచ్చాయి, బాగున్నాయి టేస్ట్ అయితే. ఇందులో సాస్ వేసుకొని తింటే అదిరిపోతాయి. ఇదిగోండి వడలు అయితే ఇలా వచ్చాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేనైతే ఇంకొండి పొద్దున్న టిఫిన్కి తెచ్చుకున్నాం కదా, చట్నీ అయితే ఉంది. నేనైతే దీంతో తింటా. ఇది మధ్యలో కూడా చూడండి బాగా ఉడికింది. సూపర్ ఉంది, చాలా బాగుందండి టేస్ట్ అయితే. చట్నీతో అయితే ఇంకా బాగుంది. పల్లీ చట్నీ చేసుకొని తినండి, దాంతో అయితే చాలా బాగుంది. సూపర్ ఉంది, సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మను వ్లాగ్స్. బాయ్ అండి.